హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ ఎలక్షన్ స్ట్రాటజీతో మనం వచ్చేసామండి ఒక వీడియోతో. సో ఈ వీడియోలో మనము ఎగ్జిట్ పోల్ డే రోజు ఎలా ఉండబోతుంది, ఎలా మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి, అండ్ వర్డిక్ట్ రోజు అంటే June 4th అంటే ట్యూస్డే రోజు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి, సో మండే అండ్ ట్యూస్డే యాక్షన్ ప్యాక్డ్ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి, దాని గురించి మనం స్ట్రాటజీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఎలాంటి స్టాక్స్ అండ్ సెక్టార్స్ మీద మనం ఫోకస్ చేయాలి, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో చూద్దామండి. సో ఫస్ట్ వన్ ఏంటంటే, సో దెర్ ఆర్ 3 సినారియోస్ అండి. అంటే మనకి సాటర్డే అంటే రేపు మనకి ఎగ్జిట్ పోల్ రాబోతుంది, దాని ఇంపాక్ట్ మనకి మండే వస్తుంది అండ్ యాక్చువల్ వర్డిక్ట్ అయితే ట్యూస్డే ఉంది. సో ఈ వర్డిక్ట్లో అంటే ఈ ఎగ్జిట్ పోల్స్లో బీజేపీనే వస్తుంది అండ్ 300 అబౌవ్ మనకి సీట్స్ రాబోతున్నాయి అని వచ్చినట్లయితే, అదే సేమ్ మనకి యాక్చువల్ పోల్ డే అంటే యాక్చువల్ వర్డిక్ట్ డే కూడా వచ్చినట్లయితే మండే పెరుగుతుందండి అండ్ ట్యూస్డే కూడా మార్కెట్స్ పెరిగే అవకాశం ఉంది. అలా కాకుండా మనకి ఎగ్జిట్ పోల్స్లో మనకి బీజేపీకి పాజిటివ్గా ఉండి బట్ యాక్చువల్ వర్డిక్ట్ డే రోజు అంటే అన్ని సీట్స్ కానీ రాకపోతే మండే మార్కెట్స్ పెరిగి ట్యూస్డే క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ థర్డ్ సినారియో ఏంటంటే, ఎగ్జిట్ పోల్స్లో బీజేపీకి పాజిటివ్గా ఉంది బట్ లైక్ యాక్చువల్ పోల్స్లో అంత అంటే ఎగ్జిట్ పోల్స్లో కూడా నెగిటివ్గా వచ్చింది అండ్ యాక్చువల్ వర్డిక్ట్ డే రోజు కూడా బీజేపీకి నెగిటివ్గా కానీ మనకి వచ్చినట్లయితే, సో మండే క్రాష్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ ట్యూస్డే కూడా మార్కెట్స్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఈ 3 సినారియోస్లో మనము ఈ మార్కెట్స్ని ఈ ఎగ్జిట్ పోల్స్ అండ్ యాక్చువల్ వర్డిక్ట్ డేని పెట్టి మనము ప్లాన్ చేసుకొని మనం ఎంటర్ అవ్వచ్చండి. బట్ డోంట్ వరీ, మార్కెట్స్ ఆర్ వెరీ మచ్ రెసిలియంట్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. మనకి CAGR 20 years CAGR తీసుకుంటే మనకి 14% వచ్చింది. ఇలాంటి ఈవెంట్స్ అన్నీ వస్తూ ఉంటాయండి. బట్ స్టిల్ యూ నీడ్ టు స్టే అండ్ స్టిక్ విత్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద ఈక్విటీ, నాట్ టు వరీ. అండ్ మేబీ మీకు ఒక్కసారిగా వాలటిలిటీ వచ్చి మార్కెట్స్ కరెక్ట్ అయినా ఇమీడియట్గా రికవరీ అండ్ రీక్లెయిమ్ అయితే జరుగుతుందండి. సో నో నీడ్ టు ప్యానిక్, నో నీడ్ టు come out from the market, no need to sell the units of mutual funds, selling of stocks, ఇలాంటివి చేయాల్సిన అవసరం, ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదండి. సో ఆర్ ఇంటాక్ట్ అండ్ గ్రోత్ స్టోరీ అయితే అలానే ఉంటుంది, ఏ విధంగా మార్కెట్స్లో వర్డిక్ట్ వచ్చినా సరే. బట్ స్టిల్ మార్కెట్స్ ఆర్ రెసిలియంట్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్. ఇలాంటివి మనం ఎన్నో చూసాము. సో నో నీడ్ టు ప్యానిక్. ఒక్కసారి వాలటిలిటీ వచ్చినా సరే యూ స్టే ఇన్వెస్టెడ్. అండ్ దేర్ ఆర్ సర్టన్ సెక్టార్స్ అండి, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అండ్ EV సెక్టార్, PSU స్టాక్స్ అండ్ రైల్వే స్టాక్స్, డిఫెన్స్ స్టాక్స్, పవర్ స్టాక్స్, రెన్యూబుల్ ఎనర్జీ, ఇలాంటి కొన్ని స్టాక్స్లో మీరు ఈ సెక్టార్స్లో కొన్ని స్టాక్స్లో మనం వెళ్ళొచ్చండి. అలానే బ్యాంకింగ్లో SBI, ఎస్పెషల్లీ PSU బ్యాంక్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, SBI, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇలాంటి వాటిలో వెళ్ళొచ్చు. EV స్టాక్స్లో టాటా మోటార్స్, ఎక్సైడ్ ఇండస్ట్రీ, ఇన్ఫ్రా స్టాక్స్లో కూడా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ పవర్ స్టాక్స్, టాటా పవర్, ఇలాంటి స్టాక్స్ని మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఇలా ఇప్పుడు మేము చెప్పినట్టుగా ఇన్ఫ్రా, EV సెక్టార్, PSU రిలేటెడ్ స్టాక్స్, రైల్వే స్టాక్స్, డిఫెన్స్ స్టాక్స్ లైక్ HAL, BDL, BEML, ఇలాంటి స్టాక్స్లో కూడా ఎంటర్ అవ్వచ్చండి. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ దీస్ ఎలక్షన్ స్ట్రాటజీస్, ఎలా తీసుకోవాలి, ఎలాంటి స్టాక్స్ తీసుకోవాలి అనేది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.